హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సర్క్యులర్ పజిల్స్ గురించి మనం చూస్తాము. టోటల్గా 4 పజిల్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాము. ఇవి బేసిక్ లెవెల్స్ నేర్చుకునే వాళ్ళకంటే బేసిక్స్ నేర్చుకుంటూ ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మెయిన్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. సో సర్కిల్ పజిల్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఒక విషయం ఏంటంటే, సర్కిల్ గీసుకొని అందులో ఎంతమంది పర్సన్స్ ఉంటారు అనేది అక్కడ పజిల్లో మెన్షన్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం ఆ పర్సన్స్ని తీసుకుంటాము. మెయిన్గా సర్కిల్ పజిల్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టువర్డ్స్ ద సెంటర్ అంటే సెంటర్ని ఫేస్ చేసి ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ మీన్స్ ఇలా వస్తుంది అనమాట. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. లెఫ్ట్ సైడ్ మీన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఒక పర్సన్ని ఇచ్చి ఇంకో పర్సన్ రైట్ సైడ్లో కూర్చున్నారు లేదా లెఫ్ట్ సైడ్లో కూర్చున్నారు అన్నప్పుడు మనం అలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఆ పర్సన్స్ అవుట్ సైడ్ ద సెంటర్ కూర్చొని ఉంటే రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది అనమాట. ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి, టువర్డ్స్ ద సెంటర్ అలాగే అవే ఫ్రమ్ ద సెంటర్. అంటే ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పజిల్లో ఓన్లీ టువర్డ్స్ ద సెంటర్ అని ఇస్తాడు. ఆల్ ద పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ అని అడుగుతాడు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అంటాడు. లేదా కొన్ని పజిల్స్లో ఓన్లీ అవే ఫ్రమ్ ద సెంటర్ ఫేస్ చేసి ఉన్నారని చెప్తాడు. లేదా రెండు కూడా మిక్స్ చేస్తారు. అంటే కొంతమంది టువర్డ్స్ ద సెంటర్ ఫేస్ చేశారంటారు, కొంతమంది అవే ఫ్రమ్ ద సెంటర్ ఫేస్ చేసి ఉన్నారని కూడా ఇస్తారు. అలాగే సర్కిల్ పజిల్స్లో కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలంటే కాంబినేషన్ కూడా కల్పిస్తాడు. అంటే ఏజెస్ పజిల్తో కానీ లేదా ఇంకా ఫుడ్ ఐటమ్స్తో వాళ్ళు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అని లేదా ఫేవరెట్ సిటీ అని అలా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాంబినేషన్ ఆఫ్ పజిల్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మన ఈ వీడియోలో టోటల్గా 4 పజిల్స్ అనేవి సాల్వ్ చేస్తాము. ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి. అంటే స్టార్టింగ్ ఇప్పుడే నేర్చుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ పజిల్స్ అనేవి ఈజీగా ఉంటాయి. లెట్స్ సాల్వ్ ద ఫస్ట్ పజిల్. PQRSTUVW are sitting around a circular table facing the center but not necessarily in the same order. సో మనం 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం. 2 సర్కిల్స్ డ్రా చేసుకొని 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం. సో R is an immediate neighbor of both V and P. Vకి Pకి మధ్యలో R అనేది ఉండాలి. P మధ్యలో R ఉండాలి, లేదా PVకి మధ్యలో R ఉండాలి. లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా R అనేది మధ్యలో ఉండాలి Pకి Vకి. T sits second to the left of R. T అనేది సెకండ్ లెఫ్ట్లో ఉండాలి Rకి. పర్సన్స్ సెంటర్కి ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ వస్తుంది, అలాగే రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది అనమాట. సో ఈ పాసిబిలిటీలో కూడా సెకండ్ లెఫ్ట్ T ఉండాలి, ఆర్కి సెకండ్ లెఫ్ట్ T ఉండాలి. ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ T అండ్ W. Tకి Wకి మధ్య 2 పర్సన్స్ కూర్చొని ఉండాలి. ఇటువైపు తీసుకుంటే రైట్ సైడ్, Tకి రైట్ సైడ్ తీసుకుంటే ఆల్రెడీ 2 పర్సన్స్ తర్వాత P ఉంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో W ఇక్కడ వస్తుంది ఫస్ట్ పాసిబిలిటీలో. సెకండ్ పాసిబిలిటీలో కూడా సేమ్ W అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ Q ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ V. ఈ ఫస్ట్ పాసిబిలిటీలో Q Vకి ఇమీడియట్ నైబర్ వచ్చే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఒకవైపు T ఉంది ఒకవైపు R ఉంది. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. సెకండ్ పాసిబిలిటీలో Q ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ Vకి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ Q రాసుకున్నాం. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ Q అండ్ U. Qకి Uకి 1 పర్సన్ ఉండాలి. ఇటువైపు ఆల్రెడీ R ఉంది 1 పర్సన్ తర్వాత. సో ఇక్కడ U అనేది రాసుకోవాలి. సో అండ్ రిమైనింగ్ మిగిలిపోయింది S కాబట్టి S ఇక్కడ రాసుకుంటాం. ఇది కరెక్ట్ అనమాట. క్వశ్చన్స్ చూద్దాము ఈ పజిల్కి సంబంధించి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ S with respect to W in the given seating arrangement? Wతో చూసుకుంటే S పొజిషన్ అనేది ఎలా ఉంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది సెకండ్ టు ద రైట్. సో ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4 of the following 5 are alike in a certain way and thus form a group. Which one of that does not belonging to that group? ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్
సేమ్ ప్యాటర్న్ ని ఫాలో అవుతాయి. ఒక్క ఆప్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అది ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. వికి డబ్ల్యూకి మధ్య 1 పర్సన్ ఉన్నారు. డబ్ల్యూ అనేది వికి రైట్ సైడ్ లో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ యూకి టీకి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు. టీ అనేది యూకి రైట్ సైడ్ లో ఉంది. అలాగే థర్డ్ క్యూకి ఆర్కి 1 పర్సన్ ఉన్నారు. బట్ ఆర్ అనేది క్యూకి లెఫ్ట్ సైడ్ లో ఉంది. నెక్స్ట్ పి ఎస్కి పికి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు. పి అనేది ఎస్కి రైట్ సైడ్ లో ఉంది. అలాగే పివికి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు. పి అనేది వికి రైట్ సైడ్ లో ఉంది. డిఫరెంట్ గా ఉంది. థర్డ్ ఆప్షన్ క్యూఆర్ అనే పర్సన్స్ కి మధ్యలో ఒక పర్సన్ ఉన్నారు. బట్ ఆర్ అనేది క్యూకి లెఫ్ట్ సైడ్ లో ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి? పికి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చున్నారు అంటే ఎస్. ఆప్షన్ 3, who among the following is an immediate neighbor of both Q and U? Q కి U కి immediate neighbor ఎవరు అంటే కామన్ గా W. సో ఆప్షన్ 5, Q is related to T. Q T ఆపోజిట్ లో ఉన్నారు. On the given seating arrangement, in the same way P is related to W. అదే వేలో P and W కూడా ఆపోజిట్ లో ఉన్నారు. సో who among the following is S related to the following same pattern? S కు ఆపోజిట్ లో V ఉన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ V అవుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ సెకండ్ పజిల్ స్టార్ట్ చేద్దాము. There are 8 persons A, B, C, D, E, F, G, H sitting in a circular table with equal distance to each other and all are facing towards the center of the table but not necessarily in the same order. సో ఇది కూడా 2 పాసిబిలిటీస్ తీసుకున్నాము. 2 సర్కిల్స్ డ్రా చేద్దాం. 8 పర్సన్స్ కాబట్టి టోటల్ 8 పర్సన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇది. 2 persons sit between A and F. Who sits to the immediate right of D? అంటే ఎఫ్ అనేది ఇమీడియట్ రైట్ ఆఫ్ డి కూర్చొని ఉండాలి. సో డి ఇక్కడ ప్లేస్ చేద్దాము. తర్వాత ఇమీడియట్ రైట్ వచ్చేసి ఎఫ్ ఉండాలి. ఈ పాసిబిలిటీలు కూడా సేమ్. డికి ఇమీడియట్ రైట్ ఎఫ్ ఉంటుంది. 2 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్కి మధ్యలో 2 persons ఉండాలి. లెఫ్ట్ అయినా కానీ రైట్ అయినా కానీ. సో ఈ పాసిబిలిటీలో లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము. 2 persons తర్వాత ఏ ఉంటుంది ఎఫ్కి. అలాగే ఇటువైపు ఏమో రైట్ తీసుకున్నాం. 2 persons తర్వాత ఏ ఉంటుంది. నెక్స్ట్ 1 person సిట్ బిట్వీన్ ఈ అండ్ బి. ఇది తర్వాత చేద్దాము. ఎఫ్ సిట్స్ ఆపోజిట్ టు సి. సికి ఆపోజిట్లో ఎఫ్ కూర్చోవాలి. అంటే సి ఇక్కడ ఉండాలి. ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి. అలాగే సేమ్ ఇక్కడ కూడా సి ఇక్కడ ఉండాలి. హూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ? అంటే సి అనేది ఈకి ఇమీడియట్ నైబర్గా ఉండాలి. ఇటువైపు ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఈ అనేది పెడతాము. అలాగే ఇటువైపు కూడా ఇక్కడ ఈ అనేది పెడతాము. సో ఇక్కడ మిస్ చేసిన పాయింట్, 1 person సిట్ బిట్వీన్ ఈ అండ్ బి. ఈకి బికి మధ్యలో 1 person ఉండాలి. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి 1 person గ్యాప్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ బి ఉంటుంది. అలాగే ఇక్కడ సెకండ్ పాసిబిలిటీలో 1 person గ్యాప్ తర్వాత బి ఉండడానికి ఛాన్స్ లేదు. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది, ఇటువైపు డి ఉంది. సో సెకండ్ పాసిబిలిటీ అనేది రాంగ్. సో ఫస్ట్ పాసిబిలిటీలో జీ డస్ నాట్ సిట్స్ అడ్జసెంట్ టు బి. బికి అడ్జసెంట్ లో జీ కూర్చోకూడదు. అంటే ఇక్కడ జీ ఉండాలి. ఇంకా నెక్స్ట్ హెచ్ మిగిలిపోయింది. హెచ్ కాబట్టి హెచ్ ఇక్కడ రాసుకుంటాం. ఈ పాసిబిలిటీ అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ అండ్ జీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ జీ? రైట్ ఆఫ్ జీ కౌంట్ చేస్తే ఈకి జీకి మధ్య ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అంటే 1, 2, 3, 4. టోటల్ 4 persons ఉన్నారు కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి? బికి థర్డ్ రైట్ లో కూర్చుంది. 1, 2, 3. సి అనేది థర్డ్ రైట్ లో కూర్చుంది అనమాట. సో ఆప్షన్ 3. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు డి? డితో చూస్తే హెచ్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి 1, 2, 3. థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. హెచ్ అనేది థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి కాబట్టి ఆప్షన్ 4. ఇఫ్ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఈ మీన్స్ హెచ్ అనేది ఈ అనేది హెచ్కి ఇమీడియట్ రైట్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏ రిలేటెడ్ టు జీ. జీ అనేది ఏకి ఇమీడియట్ రైట్లో ఉంది.
దెన్ ఇన్ ద సేమ్ మ్యానర్ బి ఈజ్ రిలేటెడ్ టు, బి అనేది దేనికి రిలేట్ అయి ఉంటుందంటే హెచ్కి, హెచ్ అనేది బికి ఇమీడియట్ రైట్లో ఉంది కాబట్టి హెచ్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 1 అనేది కరెక్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ బై దేర్ నేమ్స్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ, దెన్ ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పర్సన్స్ రిమైన్ అన్చేంజ్డ్ ఎక్సెప్ట్ ఏ. ఏ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన పర్సన్స్ అందరినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ప్లేస్ చేస్తే ఎవరెవరు రిమైన్ సేమ్గా ఉంటారు అని, ఎక్సెప్ట్ ఏ. సో చూద్దాం, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. సో ఇది ఎక్సెప్షన్ కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. బీసీ రెండు సేమ్గా లేవు, అలాగే సిఈ ఇది కూడా సేమ్గా లేదు, డిహెచ్ సేమ్గా లేవు, బిఈ సేమ్గా లేవు, ఎఫ్ ఇది సేమ్గా ఉందన్నమాట, డిజి సేమ్గా లేవు, జిహెచ్ సేమ్గా లేవు, ఓన్లీ 1. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సెకండ్ పజిల్. నెక్స్ట్ థర్డ్ పజిల్ చూద్దాము. PQRSTUVW. 8 persons are sitting around a circular table at equal distance between each other, facing the center but not necessarily in the same order. ఇక్కడ కూడా 2 పాసిబిలిటీస్ తీసుకున్నాము, 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాం. 8 పర్సన్స్ కాబట్టి 8 పొజిషన్స్ తీసుకుంటాము. P sits second to the right of V. Vకి సెకండ్ రైట్లో P అనేది ఉంటుంది. సెకండ్ పాసిబిలిటీలో కూడా సేమ్. సెకండ్ పాసిబిలిటీలో కూడా సేమ్, వి అనేది పీకి సెకండ్ రైట్లో ఉంది. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ. పీకి డబ్ల్యూకి మధ్య 2 persons ఉండాలి. సో ఫస్ట్ పాసిబిలిటీలో రైట్ సైడ్ తీసుకున్నాము, సో డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. సెకండ్ పాసిబిలిటీలో లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, సో డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. 2 persons గ్యాప్ ఉంచి ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ యూ. డబ్ల్యూకి యూకి మధ్యలో ఓన్లీ 3 persons. ఇటు నుంచి కౌంట్ చేసుకున్నా, ఇటు నుంచి కౌంట్ చేసుకున్నా యూ అనేది ఇక్కడ వస్తుంది. సేమ్ సెకండ్ పాసిబిలిటీలో కూడా ఇటువైపు కౌంట్ చేసుకున్నా, ఇటువైపు కౌంట్ చేసుకున్నా యూ అనేది ఇక్కడ వస్తుంది. క్యూ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. క్యూ అనేది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఆర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ అనే పాయింట్ మిస్ చేసాం కదా. ఆర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఆర్ అనేది ఫస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ వస్తుంది, సెకండ్ టు ద లెఫ్ట్ కాబట్టి సెకండ్ పాసిబిలిటీలో ఇక్కడ వస్తుంది. సో లాస్ట్ పాయింట్, క్యూ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇక్కడైతే సెకండ్ పాసిబిలిటీలో క్యూ అండ్ యూ అనేది పక్కపక్కన వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. సో ఫస్ట్ పాసిబిలిటీలో క్యూ సిట్స్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ కాబట్టి ఎస్ ఇక్కడ వస్తుంది, క్యూ ఇక్కడ వస్తుంది. టీ మిగిలిపోయింది టీ కదా, టీ ఇక్కడ వస్తుంది. సో ఈ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్స్ చూద్దాము. Who among the following are immediate neighbors of T? T ki immediate neighbors W and R. So option 4. Which of the following statement is true? T sits opposite to U. T అనేది opposite to V కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. P is an immediate neighbor of T. P అనేది PT immediate neighbors కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. V sits on the immediate left of U. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ వీ కూర్చుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఆర్కి క్యూకి మధ్యలో ఓన్లీ 1 person అన్నాడు, కానీ 2 persons ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ? డబ్ల్యూతో చూసుకుంటే యూ పొజిషన్ అనేది 1 2 3 4, ఫోర్త్ టు ద రైట్ ఆర్ 1 2 3 4, ఫోర్త్ టు ద రైట్ ఆర్ ఫోర్త్ టు ద లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ మేడ్ టు సిట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ P, the position of how many excluding P will remain unchanged. P నుంచి స్టార్ట్ చేసుకుని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినట్లయితే ఏవి రిమైన్ అన్చేంజ్డ్గా ఉంటాయి ఎక్సెప్ట్ P అని అడుగుతున్నాడు కాబట్టి P నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో P, Q, R, S, T, U, V, W. సో P ఎక్స్క్లూడ్
చేసి మిగిలినవి చూద్దాము. ఆర్క్యూ సేమ్గా లేవు, అండ్ ఆర్టీ కూడా సేమ్గా లేవు, ఎస్డబ్ల్యూ సేమ్గా లేవు, పీక్యూ సేమ్గా లేవు, ఎస్యూ సేమ్గా లేవు, వివి ఇదొక్కటి మాత్రం సేమ్గా ఉంది, అండ్ యూడబ్ల్యూ కూడా సేమ్గా లేవు. కాబట్టి 1 ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 4 of the following 5 are alike as per the given arrangement and thus form a group. Which of the following does not belong into that group? R, T. R, T adjacentగా ఉన్నాయి. T అనేది Rకి ఇమీడియట్ రైట్లో ఉంది. నెక్స్ట్ R, P. R, P కూడా పక్కనే ఉన్నాయి, బట్ P అనేది Rకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉంది. నెక్స్ట్ W, T. ఇవి కూడా పక్కనే ఉన్నాయి, బట్ T అనేది ఇమీడియట్ లెఫ్ట్లో ఉంది. నెక్స్ట్ P అండ్ U. ఇక్కడ U అనేది ఇమీడియట్ లెఫ్ట్లో ఉంది. V అండ్ S. ఇక్కడ S ఇమీడియట్ లెఫ్ట్లో ఉంది. అన్ని లెఫ్ట్లో ఉన్నాయి, బట్ ఓన్లీ ఆర్టీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం T అనేది రైట్ సైడ్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. లాస్ట్ పజిల్ చూద్దాము. ఇక్కడ కూడా 2 పాసిబిలిటీస్ తీసుకుందాం. 8 persons P, Q, R, S, T, U, V, W sits around a circular table. Some of them face towards the center and the rest face outside the center, but not necessarily in the same order. ఇప్పటివరకు చూసిన పజిల్స్లో ఏంటంటే అందరూ టువర్డ్స్ ద సెంటర్ ఫేస్ చేసి ఉన్నారని ఇచ్చారు. ఈ పజిల్లో మాత్రం కొంతమంది టువర్డ్స్ ద సెంటర్ అండ్ కొంతమంది అవుట్ సైడ్ ద సెంటర్ అని ఇచ్చారు. స్పెసిఫిక్గా ఎంతమంది టువర్డ్స్ ద సెంటర్, ఎంతమంది అవుట్ సైడ్ ద సెంటర్ అనేది ఏం చెప్పలేదు. సో పజిల్ స్టార్ట్ చేద్దాం. Q sits third to the right of W. W అనేది సెంటర్ని ఫేస్ చేసి ఉందా లేదా అవుట్ సైడా అనేది తెలియదు, కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీలో సెంటర్ని ఫేస్ చేసి ఉంది అనుకున్నాం. సో సెంటర్ ఫేస్ చేసి ఉండేదానికి నేను ప్లస్ సింబల్ యూజ్ చేస్తున్నాను. Q sits third to the right of W. సో Q ఇక్కడ వస్తుంది ఫస్ట్ పాసిబిలిటీలో. సెకండ్ పాసిబిలిటీ W అనేది అవుట్ సైడ్ ద సెంటర్లా తీసుకుంటున్నాను. సో మైనస్ సింబల్ యూజ్ చేశాను దానికి. Q sits third to the right means third to the left అని అర్థం, అవుట్ సైడ్ ద సెంటర్ కాబట్టి. సో Q అనేది ఇప్పుడు వస్తుంది. V sits సెకండ్ టు ద రైట్ ఆఫ్ S. తర్వాత చూద్దాము. V sits ఆపోజిట్ టు Q. V అనేది Qకి ఆపోజిట్లో కూర్చోవాలి, సో ఇక్కడ కూర్చోవాలి. ఫస్ట్ పాసిబిలిటీలో కూడా ఇక్కడ ఆపోజిట్లో Qకి ఆపోజిట్లో కూర్చోవాలి. నెక్స్ట్ R sits to the immediate right of S. ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేశాం కదా. V sits సెకండ్ టు ద రైట్ ఆఫ్ S. ఎస్కి V అనేది సెకండ్ రైట్లో ఉండాలి. ఇక్కడైనా అయ్యి ఉండొచ్చు లేదా ఇక్కడైనా అయ్యి ఉండొచ్చు, అంటే ఎస్ సెంటర్ ఫేస్ చేసి ఉందా లేదా అవుట్ సైడ్ ఆఫ్ ద సెంటర్ అనేది తెలియదు, కాబట్టి V అనేది సెకండ్ రైట్లో తీసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ R sits to the immediate రైట్, కాబట్టి అంటే 3 గ్యాప్ లేకుండా రావాలి. S, R, V అనే సీక్వెన్స్లో రావాలి. ఇక్కడ ఒకవేళ తీసుకుంటే S అనేది అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది, కాబట్టి ఇమీడియట్ రైట్లో R రావాలి. సో ఇక్కడ ఆల్రెడీ W ఉంది కాబట్టి ఇక్కడ పాసిబుల్ కాదు, సో ఇక్కడ తీసుకోవాలి. రైట్ అంటే రైటే కాబట్టి ఇక్కడ ఇది టువర్డ్స్ ద సెంటర్ ఫేస్ చేసినట్టు. సెకండ్ టు ద రైట్లో V ఉండాలి ఉంది. అలాగే నెక్స్ట్ R sits to the immediate రైట్ కాబట్టి ఇక్కడ R ఉండాలి ఫస్ట్ పాసిబిలిటీలో. అండ్ సెకండ్ పాసిబిలిటీలో చూస్తే ఎస్కి సెకండ్ టు ద రైట్ V ఉండాలి. ఇఫ్ ఎస్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద సెంటర్ ఫేస్ చేసి ఉంటే లేదా ఇన్సైడ్ ఆఫ్ ద సెంటర్ ఫేస్ చేసి ఉంటే ఎస్కి సెకండ్ రైట్లో V ఉండాలి, బట్ ఇమీడియట్ రైట్లో R ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ W ఉంది కాబట్టి ఇక్కడ S రాయడం కుదరదు, సో ఇక్కడ S రాయాలి. అవుట్ సైడ్ ద సెంటర్ అవుతుంది, ఎందుకంటే సెకండ్ లెఫ్ట్కి వస్తుంది కాబట్టి అవుట్ సైడ్ ద సెంటర్ అంటే సెకండ్ రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్ రైట్లో R ఉండాలి, సో R ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ U sits సెకండ్ టు ద రైట్ ఆఫ్ R. Rకి సెకండ్ రైట్లో U ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ సెకండ్ లెఫ్ట్ తీసుకోవడానికి, అంటే ఇఫ్ R అవుట్ సైడ్ ద సెంటర్ ఫేస్ చేసి ఉంటే ఇక్కడ రావాలి, సో ఆల్రెడీ ఇక్కడ W ఉంది కాబట్టి ఇక్కడ U అనేది వస్తుంది. సెకండ్ రైట్ అంటే R అనేది టువర్డ్స్ ద సెంటర్ ఫేస్ చేసి ఉన్నట్టు. అలాగే ఇక్కడ కూడా
ఆర్ కి సెకండ్ రైట్ లో యూ రావాలి. ఇక్కడ ఆల్రెడీ డబ్ల్యూ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీలో ఆర్ అనేది అవుట్ సైడ్ ద సెంటర్ ఫేస్ చేసి ఉంది. సో యూ అనేది ఇక్కడ వస్తుంది. సెకండ్ టు ద రైట్ మీన్స్ సెకండ్ టు ద లెఫ్ట్ కాబట్టి. నెక్స్ట్ పీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. పీ అనేది థర్డ్ లెఫ్ట్ లో ఉండాలి యూకి. సో పీ ఇక్కడ వస్తుంది అంటే థర్డ్ లెఫ్ట్ మీన్స్ థర్డ్ లెఫ్ట్ లోనే ఉంది కాబట్టి ఇది టువర్డ్స్ ద సెంటర్ అవుతుంది. ఇక్కడ థర్డ్ లెఫ్ట్ అంటే థర్డ్ రైట్ లోకి పీ వస్తుంది కాబట్టి ఇది అవుట్ సైడ్ ద సెంటర్ ఫేస్ చేసి ఉన్నట్టు యూ అనేది. పీ అండ్ ఎస్ ఫేసెస్ ఈచ్ అదర్ అన్నాడు. పిఎస్ ఒకరినొకరు ఫేస్ చేసుకొని ఉండాలి. వీళ్ళిద్దరూ సెంటర్ వైపు చూస్తుంటేనే మాత్రమే వాళ్ళిద్దరూ ఫేస్ చేసుకోగలరు. ఒకరికొకరు ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఫేసెస్ ఈచ్ అదర్ అవుతుంది. అదే ఆపోజిట్ టు ద సెంటర్ ఉన్నట్లయితే వాళ్ళిద్దరూ ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్ కాదు కాబట్టి వాళ్ళిద్దరూ ఫేసింగ్ ఈచ్ అదర్ అయితే అవ్వదు. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బోత్ క్యూ అండ్ టీ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ బట్ ఆపోజిట్ టు పీ. క్యూ అండ్ టీ అనేది సేమ్ డైరెక్షన్ లో ఇక్కడ మిగిలిపోయింది టీ కాబట్టి ఇక్కడ రాస్తాము. క్యూ అండ్ టీ అనే వాళ్ళు సేమ్ డైరెక్షన్ లో ఉండాలి బట్ ఆపోజిట్ టు ద పీ. పీ ఇక్కడ ప్లస్ కాబట్టి ఇవి రెండు అవుట్ సైడ్ ద సెంటర్ అవుతాయి. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఆర్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ అనేది టువర్డ్స్ ద సెంటర్ కాబట్టి వి అనేది ఆపోజిట్ టు ద సెంటర్ అవుతుంది, అవే ఫ్రమ్ ద సెంటర్ అవుతుంది. సో ఈ పాసిబిలిటీ అనేది కరెక్ట్గా ఉంది. క్వశ్చన్స్ చూద్దాం. హౌ మెనీ పర్సన్స్ ఫేస్ టువర్డ్స్ ద సెంటర్? సో టువర్డ్స్ ద సెంటర్ ఎవరెవరు ఫేస్ చేస్తున్నారంటే 1 2 3 4 టోటల్ 4 పర్సన్స్ టువర్డ్స్ ద సెంటర్ ఉన్నారు, ఫేస్ చేసి ఉన్నారు. సో ఆప్షన్ 1 4 ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి 4 అనే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మోర్ దాన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎస్ అండ్ క్యూ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్. ఎస్ క్యూ వాళ్ళ పొజిషన్ ఇంటర్చేంజ్ చేసుకున్నట్లయితే దెన్ హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ క్యూ. సో క్యూ ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఎస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి క్యూ అండ్ డబ్ల్యూకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ క్యూ. క్యూ అనేది అవుట్ సైడ్ ద సెంటర్ కాబట్టి లెఫ్ట్ ఆఫ్ క్యూ కౌంట్ చేయాలి. 1 2 3 4 టోటల్గా 4 పర్సన్స్ క్యూకి డబ్ల్యూకి మధ్య ఉన్నారు. ఆన్సర్ 3 అవుతుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ లైక్ ఇన్ అ సర్టైన్ వే అండ్ హెన్స్ ఫార్మ్ అ గ్రూప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ టు దట్ గ్రూప్? చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్, వి అవే ఫ్రమ్ ద సెంటర్, టీ ఆల్సో అవే ఫ్రమ్ ద సెంటర్, క్యూ కూడా అవే ఫ్రమ్ ద సెంటర్, ఓన్లీ యూ మాత్రమే టువర్డ్స్ ద సెంటర్ ఉంది కాబట్టి ఆప్షన్ 5 కరెక్ట్ ఆన్సర్. Who among the following sits fourth to the right of the one who sits opposite to T? ఆపోజిట్ టు టీకి కూర్చున్న వాళ్ళకి ఫోర్త్ టు ద రైట్ ఎవరు ఉన్నారు అని. ఫోర్త్ టు ద రైట్ మీన్స్ ఇది టువర్డ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఉంది కాబట్టి లెఫ్ట్లో కౌంట్ చేయాలి. 1 2 3 4 ఫోర్త్లో టీ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ 5. లాస్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? క్యూ ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకంటే క్యూ మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ యూ అండ్ డబ్ల్యూ. యూకి డబ్ల్యూకి 3 పర్సన్స్ ఉన్నారు అంటున్నారు, ఇటు చూసిన 3 ఉన్నారు, ఇటు చూసిన 3 ఉన్నారు కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఓన్లీ 3 పర్సన్స్ ఫేసెస్ అవుట్ సైడ్ ద సెంటర్ అన్నాడు, కాదు కదా. 1 2 3 4 టోటల్గా 4 పర్సన్స్ అవుట్ సైడ్ ద సెంటర్ ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో చూసారు కదా, ఇవి 4 పజిల్స్ అనమాట. ఇవి మెయిన్గా ఆర్ఆర్బీ క్లర్క్లో ప్రిలిమ్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇంకా ఏవైనా క్లర్క్ ప్రిలిమ్స్ లాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం డిఫికల్ట్గా ట్రై చేస్తూ ఉన్నాము, కొంచెం కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ ఉన్నాము. అలాగే మన ఛానల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి నెమ్మదిగా డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇది ఈరోజు వీడియో. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని అండ్ డౌట్స్ని కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.